హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు ఫ్లమ్మింగ్ కోర్ తెలుగు ఛానల్కి. ఫ్రెండ్స్, మనం ఈరోజు వీడియో సుగుణ కంపెనీ 1 HP పిస్టన్ పంప్ అనేది ఫిట్ చేస్తున్నాం. ఎట్లా ఫిట్ చేసినామో పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫుల్ డీటెయిల్స్గా చెప్పడం జరిగింది. ఈ పంపు ప్రైస్ ఎంత పడుతుంది, ఇది ఎట్లా ఫిట్ చేయాలి క్లియర్గా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ ఆ పంపు చూడండి, ఫుల్ ప్యాకింగ్తో రావడం జరిగింది. దీన్ని బయటికి తీసి మీకు క్లియర్గా చూపిస్తాయి ఈ పంప్ ఎట్లా ఉంటుందో. ఈ పంపు చూడండి ఫ్రెండ్స్, బాగా లోపల ఎటువంటి ట్రాన్స్పోర్ట్లో ఎటువంటి ప్రాబ్లం కాకుండా ఉండాలని బాగా సైడ్లో అంతా దీనికి పెట్టడం జరిగింది. ఇది చూడండి ఫ్రెండ్స్, దీనిపైన క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నారు సుగుణ వాటర్ లిఫ్టింగ్ పంపు. దీని ఎస్ నంబరు ప్లస్ సుగుణ పంపింగ్ యాడ్ నుంచి తయారైందో క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నారు. ఇది ఇన్లెట్ ఫ్రెండ్స్. ఇది ఇన్లెట్ వచ్చేసి 1.25 ఇస్తాడు. అవుట్లెట్ ఇది 1 ఇంచు. ఇప్పుడు మనం దీన్ని ఫిక్స్ చేస్తాము. దీనిపైన క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాడు, చూపిస్తాను. కోయంబత్తూరు నుంచి వచ్చింది. ఇది సైజ్ వచ్చేసి 1.25కి 1 ఇంచు. ఇది డబల్ బెల్ట్తో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అది కూడా చూపిస్తా చూడండి. ఇక్కడ డబల్ బెల్ట్తో రావడం జరుగుతుంది. ఇది ఇన్లైట్ కాబట్టి ఇందులో లోపల వాచర్ ఉంటుంది. వాచర్ కట్ చేసేసి, అదేవిధంగా అవుట్లెట్లో కూడా వాచర్ ఉంటుంది, అది కూడా కట్ చేసేయాలి. ఇంకా మీకు ఇది వచ్చేసి మనకు మోటార్కి అనేది ఫిక్స్ అవుతుంది. మోటార్ ఓపెన్ చేస్తాను చూడండి. ఇది మోటార్ ఫ్రెండ్స్, ఇది 1 HP మోటార్. ఇది దీన్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. దీని ప్రైస్ చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇది సింగిల్ ప్రైస్ బేస్ ఉన్నారు. దీనిది 15,000. మోటార్ పంపు 28,000 పడింది అన్నారు ఇంటి ఓనర్ వాళ్ళు. 28,000. దీంట్లో వచ్చేసి గ్యారంటీ కార్డ్ రావడం జరిగింది. దీనిపైన గ్యారంటీ కార్డు. ఇప్పుడు ఆ మోటార్ కూడా బయటికి తీసి చూపిస్తాను మీకు. దీని ప్లేట్ పైన మెన్షన్ చేసి ఉంటారు క్లియర్గా సుగుణ సింగిల్ ఫేస్. అదేవిధంగా దీని గ్యారంటీ కార్డ్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఉంటుంది వారంటీ సర్టిఫికేట్. అదేవిధంగా ఇక్కడ ఎవరు తీసుకున్నారో వాళ్ళ పేరు, అడ్రస్ అంతా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. వీళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్ దీంట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్. 1 HP స్పీడ్ కూడా మనం ఫిక్స్ చేస్తాము. మనం ఫిక్స్ చేసేది ఈ ప్లేస్లో ఫ్రెండ్స్. ముందుగానే మనం ర్యాక్ బోల్టాస్ అనేవి దీన్ని కొలత తీసుకుని ర్యాక్ బోల్టాస్ అనేది ఫిట్ చేసుకొని ఉన్నాం. ఇక్కడ ఈ ర్యాక్ బోల్టాల్స్ మీద ఇప్పుడు మనం ఫిక్స్ చేస్తాము. మోటార్ ఎత్తి పెట్టేసి ఇందులో అంటే పంప్ ఎత్తి పెట్టి ఈ విధంగా వాచర్ నెట్ వేసి టైట్ చేసేస్తాము. ఆ తర్వాత మనకు ఇది ఫిక్స్గా టైట్ అయిపోయినాక మనం ఆల్రెడీ డ్రిల్తో హోల్ వేసి ర్యాక్ బోల్టా అనేది ఫిట్ చేసేసినాం దీని లోపల. ఇప్పుడు మనం దీనికి 1.25 కాబట్టి ఇక్కడ ఒక బుష్ అనేది వేసుకుంటాము చూడండి. 1.25 కాబట్టి ఇన్లైట్ జిఏ బుష్ అనేది వేసి ఆ తర్వాత మనం UPVC 1 నుంచి MTA వేయడం జరుగుతుంది. దీని లోపల వాచర్ ఉంటుంది. ముందు ఆ వాచర్ అనేది క్లియర్గా తీసేయాలి. పొరపాటున మోటార్ అనేది వాచర్ అట్లే పెట్టేసి మీరు కన్నా మోటార్ వేస్తే మోటార్ తిరిగి మోటార్ అనేది కాలిపోయే ఛాన్సెస్ ఉంటుంది. తీసేస్తామంతా. 2 సైడ్ల వాచర్లు కూడా తీసేసి మనం దాంట్లో MTL అనేది ఎక్కించుకుంటాము. ఇప్పుడు మనం మోటార్ అనేది ఫిట్ అనేది చేస్తున్నాం. మోటార్కి పంపుకి నెట్ బోల్టాలు వేసి మనం ఫిట్టింగ్ అనేది చేస్తున్నాం మోటార్కి పంపుకి. ఇప్పుడు మనం దీన్ని ఫిక్స్ చేస్తున్నాం. దీనిపైన మనకు బోల్టాలు అనేది వస్తాయి కాబట్టి కొంచెం ఆయిల్ వేసి కొడితే స్ట్రైట్గా పెట్టి కొట్టాలి. దానికి
అంటే దానికి గాడి ఉంటుంది, గాడిలో కూర్చోబెట్టాలి. ఆ తర్వాత బెల్ట్ ఒకటి తగిలించాలి. బెల్ట్ స్ట్రైట్ పెట్టినాక మనం అనేది తగిలించాలా. 2 డబల్ బెల్ట్స్ కూడా తగిలించాలి. అంటే బెల్ట్ వచ్చేసి స్ట్రైట్గానే ఉండాలా. ఆ తర్వాత ఆ నెట్ కనిపించే నెట్ అనేది టైట్ చేసేయాలి. ఈ బెల్ట్స్ చూడండి ఫ్రెండ్స్, A41 బెల్ట్ ఎక్కువ టైట్ కూడా ఉండకూడదు, ఎక్కువ లూజ్ కూడా ఉండకూడదు. ఇది ఎక్కువ టైట్ ఉంటే మోటార్ ఎక్కువ హీట్ అయిపోతుంది, లూజ్ ఉంటే సరిగ్గా తిరగదు. మనం ఇప్పుడు ఈ ప్లేస్లో బుష్ MTL అనేవి ఎక్కించుకుంటున్నాం. ఇక్కడ ఆల్రెడీ వాల్స్ అంతా ఫిట్టింగ్ అయిపోయి ఆల్రెడీ ఈడి దాకా ఎల్వో వచ్చేసి ఉంది. ఇక్కడ వచ్చేసి MTA-L. మీరు కావాలంటే ఈ ప్లేస్లో లాంగ్ బెండ్ కానీ 45 కానీ వాడండి. నేను ఎల్వో ఎందుకు వాడినా అంటే ఎక్కువ దూరం పోతుంది, యూనియన్ సెట్ కాదని ఈ ప్లేస్లో నుంచి ఇట్లా తీసుకుంటాను నేను పైకి. ఈ ఎల్వోలు క్రాస్ చేసేస్తాను, స్ట్రైట్ పెట్టి ఉన్నా క్రాస్ చేసేస్తా. ఇప్పుడు యూనియన్ తగిలిస్తా చూడండి. ఎల్వో యూనియన్ కంపల్సరీ పంపుకు వేయాలి. ఎందుకంటే ఎప్పుడైనా మెయింటెనెన్స్ వచ్చే ఓపెన్ చేసి మోటార్ సపరేట్ చేసుకోవడానికి, దానికోసం యూనియన్స్ ఖచ్చితంగా వాడండి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఇన్లైట్ అవుట్లెట్ సేమ్ అదే విధంగా ఫిట్టింగ్ అయితే చేయడం జరిగింది. మనం అంటే సేమ్ ఒకే విధంగా ఎల్ఓ యూనియన్ 45 యూనియన్ 45. ఆ తర్వాత ఈ ప్లేస్లో మనం ఫిట్టింగ్ చేస్తాం చూడండి. ఫస్ట్ మనం అవుట్లెట్ అనేది ఫిట్టింగ్ చేసేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా వెళ్ళిపోయి అవుట్లెట్ పైప్లోకి వెళ్ళిపోయింది. అవుట్లెట్ ఆ పక్కనే వాల్స్ అనేవి ఉన్నాయి, అది కూడా చూపిస్తాం మీకు. ఇప్పుడు ఇన్లైట్ చూపిస్తాను చూడండి. ఇన్లైట్ ఎల్ఓలు 45 యూనియన్ 45 వై స్టైనర్, అంటే మీరు స్క్రీన్ ఫిల్టర్ అయినా వేయచ్చు, అక్కడ మనం వై స్టైనర్ అయినా ఫిట్ చేయడం. అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయిన విషయం వైర్ కనెక్షన్. చాలామంది వైర్ కనెక్షన్ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇప్పుడు మనం క్లియర్గా చూపించడం జరిగింది వైర్ కనెక్షన్ ఎట్లా ఇవ్వాలని. చూడండి, లోపల ఈ విధంగా 5 ఉంటాయి ఫ్రెండ్స్. 1 2 3 4 5 ఉంటాయి. 5లో వచ్చేసి మనం ఇవ్వాల్సింది దీనికి ప్లస్ దీనికి, అంటే మ్యాప్ ఉంటుంది చూడండి, మ్యాప్లో చూపిస్తాం. మనం ఇవ్వాల్సింది A1 2కి ఇవ్వాలి మనం, అంటే A1 A2కి మనం ఇవ్వాలి. ఇప్పుడు చూపిస్తా A1 A2 ఏదో చూపిస్తాను చూడండి మీకు. రైట్ సైడ్ 2 కిందది పైది అనేది ఇచ్చేయాలి. ఈ విధంగా A1 A2 మనం ఆ తర్వాత సేమ్ అదే విధంగా టైప్ చేసేసి, మనం ఇప్పుడైతే అర్థ వేయడం లేదు, ఈ టెంపరీ మోటార్ రన్నింగ్ కోసమే కాబట్టి ఈ వైర్ అనేది వేయడం జరిగింది. ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఖచ్చితంగా ఆయిల్ వేసినాక మోటార్ అనేది ఆన్ చేయాలి. ఆయిల్ చాలామంది వచ్చేసి లీటర్లు పోసేస్తారు, అట్లా పోసేసిన వేస్ట్. మీరు దీంట్లో 350 ml కన్నా ఎక్కువ వేయకండి, అది కూడా 20-40 వేయండి. క్లియర్గా మెన్షన్ చేసేసి ఉన్నాడు. ఇంజిన్ ఆయిల్ 20-40 వేయండి అంతే. 350 ml కన్నా ఎక్కువ వేయకండి, దానికన్నా ఎక్కువ వేస్తే వేస్ట్. మీరు వేసి కూడా అది వచ్చేస్తుంది ఆయిల్ అనేది. ఇందులో మనం ఆయిల్ వేసేసినాక మనం వచ్చేసి కొంచెం వాటర్ కూడా వేస్తాం. అంటే ఇందులో వేయం వాటర్ వచ్చేసి ట్యాంక్లో పైప్లో వేసి మనం మోటార్ అనేది స్టార్ట్ చేస్తాం. ఆయిల్ అయితే ఇప్పుడు మనం 350 ml దాకా ఆయిల్ ఇందులో వేయడం జరుగుతుంది. మీరు ఒకవేళ లీటర్ వేసిన సాఫ్ట్ కాడి నుంచి ఆయిల్ అనేది వచ్చేస్తుంది. ఇది తగిలించేసి మనం ఇప్పుడు ట్యాంక్ మోటార్లో ట్యాంక్ ప్లస్ పైప్లలో కొంచెం వాటర్ అనేది వేయడం జరుగుతుంది. వాటర్ వేసినాక మనము వాల్స్ అన్ని తిప్పుకొని సంపు వాల్ పెట్టి మోటార్ అనేది ఆన్ చేసినాం. ఫస్ట్ టైం ఆన్ చేసింది ఈ మోటారు. సంపులో కొంచెం వాటర్ ఉన్నాయి, సంపులో వాటర్ లాగేటట్టు మోటార్ అనేది తిప్పినాం. ఇది చూడండి ఫ్రెండ్స్, రొటేషన్ ఇదే విధంగా కావాలి. పంప్ అనేది మీకు వచ్చేసి రొటేషన్ అడ్డంగా తిరిగిందంటే, క్లాక్ వైజ్ తిరిగిందంటే అది వచ్చేసి మనకు ఆయిల్ అనేది కక్కేస్తుంది, కొట్టేస్తుంది ఆయిల్ ఉండేదంతా. ఇది ఎట్లా తిరుగుతుందో అదే విధంగా దీనిపైన క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాడు. ఆరో మార్క్ కూడా ఉంటుంది. ఆ ఆరో మార్క్ కూడా మీకు చూపిస్తాను నేను. మోటార్ అయితే ఇప్పుడు తిరుగుతుంది.
ఇప్పుడు మనం సంప్లో నీళ్లు లాగేది పెట్టి ఉన్నాం. సంప్లో నుంచి లాగి సంప్లోకే పడేటట్టు పెట్టి ఉన్నాం. సంప్లో నుంచి నీళ్లు లాగి సంప్లోకే పడేటట్టు పెట్టి ఉన్నాం. ఇప్పుడు మనం సంపు కాడికి పోయి చూస్తాం. సంప్లో అయితే నీళ్లు పడుతున్నాయి. సంప్లో అయితే వాటర్ చాలా బాగా పడుతున్నాయి. అంటే సంప్లో నీళ్లు లాగి మళ్ళీ సంప్లోకే పడేటట్టు. అదేవిధంగా పైన ట్యాంకుల్లో కూడా ప్రతి ట్యాంకుల్లో అనేది నీళ్ళు అనేవి పడుతున్నాయి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ ట్యాంకీ, ఇందులో పడుతున్నాయి. అంటే మనం కింద నుంచి వాల్స్ అనేవి చేంజ్ చేస్తున్నాం. గ్రౌండ్ ఫ్లోర్ ట్యాంక్ ఇది, ఇందులో పడుతున్నాయి. ఇప్పుడు మనం వాల్ గ్రౌండ్ ఫ్లోర్ది ఫస్ట్ ఫ్లోర్ది ఆన్ చేసి గ్రౌండ్ ఫ్లోర్ది అనేది ఆఫ్ చేస్తే ఇది మోటార్ అయితే తిరుగుతుంది. ప్రతి ట్యాంక్లో అయితే నీళ్ళు పడుతున్నాయి ఫ్రెండ్స్. మీకు ఆరో మార్క్ చూపిస్తా చూడండి. ఈ విధంగా ఉంటుంది ఆరో మార్క్. ఆ ఆరో మార్క్ ఎట్లుందో అదే విధంగా రొటేషన్ తిరగాలి. ఈ వాల్స్ చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ పైప్ లైనింగ్ అనేది అయిపోయింది. ఫస్ట్ ఉండే వాల్ వచ్చేసి మున్సిపాలిటీ నుంచి లాగి ఇది వచ్చేసి సంప్లోకి పోయి పడడానికి నాన్ రిటర్న్ వాల్ ఇది. ఆడ వచ్చేసి మనం ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఈ వాళ్ళు ఫిట్ చేసిన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా. ఈ వాళ్ళు కూడా ఎట్లా ఫిట్ చేసినా పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం.